హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా ట్యూటోరియల్స్. మనం ఈరోజు వీడియోలో విజయ కథనం డెత్ 31 సిరీస్లో కోఆర్డినేట్ జాయిన్ గురించి 2 మార్క్స్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇఫ్ Q01 ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ P5-3 అండ్ RX6, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ X. ఆల్సో ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ QR అండ్ PR. Q01 ఈజ్ ద ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ P5-3 అండ్ RX6. that meaning ఏంటి, Q అనే పాయింట్ ఈక్వి డిస్టెన్స్లో ఉంది కాబట్టి QR ఈక్వల్ టు PR. సో డిస్టెన్స్ ఫార్ములా x2 minus x1 whole square plus y2 minus y1 whole square. PQ ఈక్వల్ టు 5 minus 0 whole square plus minus 3 minus 1 whole square. It's 5 square plus minus 4 whole square. That means 25 plus 16 √41. Next QR x minus 0 whole square plus 6 minus 1 whole square. x square plus 5 square అంటే x square plus 25. ఇప్పుడు మనం ఇక్కడ ఏమన్నాం, QR ఈక్వల్ టు PQ. ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. x square plus 25 ఈక్వల్ టు 41, x square ఈక్వల్ టు 41 మైనస్ 25, x square ఈక్వల్ టు 16, x ఈక్వల్ టు √16. నెక్స్ట్ ఇంకేంటి, QR ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం, మనం PQ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సరే, ఇట్స్ PQ ఫైండ్ అవుట్ చేసాము, ఇప్పుడు QR ఫైండ్ అవుట్ చేయాలి. √4 minus 0 whole square plus 6 minus 1 whole square. It's 4 square plus 5 square అంటే 16 plus 25 √41 units. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. ఇఫ్ ద పాయింట్స్ A 61, B 82, C 94 and D P3 are the vertices of a parallelogram taken in order, find the value of P. ఇక్కడ మనకి ఇచ్చిన 4 పాయింట్స్ అనేవి ప్యారలలోగ్రామ్ యొక్క పాయింట్స్ అయితే మనం ఇప్పుడు P వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ పాయింట్స్ A, B, C, D నేమింగ్ ఇచ్చుకున్నాము, ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఇప్పుడు మనం ప్యారలలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ అనేవి గుర్తు తెచ్చుకోవాలి. డయాగ్నల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్. దాని మీనింగ్ ఏంటి, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది మిడ్ పాయింట్ AC, ఏకి సికి మధ్యలో ఉన్న మిడ్ పాయింట్ అనేది బీకి డీకి కూడా మధ్యలో ఉంటుంది. సో ఆ రెండింటికి మిడ్ పాయింట్ ఒకటే. ఇప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి చెప్పండి, x1 plus x2/2 అండ్ y1 plus y2/2. సో 6 plus 9/2, 1 plus 4/2 ఈక్వల్ టు 8 plus p/2, 2 plus 3/2. ఇట్స్ 15/2 అండ్ 5/2. 5/2 5/2 y కోఆర్డినేట్ అనేది మనకి ఈక్వల్గా వచ్చింది. ఇప్పుడు x కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేద్దాం. 15/2 ఈక్వల్ టు 8 plus p/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 15 2s are. అదర్వైజ్ మనం ఇక్కడ నుంచి 2 డైరెక్ట్గా కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు 8 plus p ఈక్వల్ టు 15. p ఈక్వల్ టు 15 minus 8, p ఈక్వల్ టు 7.